మీ సొంతింటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. అంతర్జాతీయ సరిహద్దుల్లో మళ్లీ అలజడి. ఒకవైపు నక్క వినయాలు ప్రదర్శించే పాకిస్తాన్, మరోవైపు కొండ చిలువల భూములను మింగేసే చైనా. ఈ రెండు కలిసి భారత భూభాగంపై కన్నేశాయి. మన గడ్డపై అడుగు వేయాలన్నా మన అంగుళం భూమిని వాడుకోవాలని చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి ఒకవైపు చెప్తున్నా, దాన్ని వింటూ ఇంకా పైపెచ్చు వినయాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు చేసేది చేసుకుంటూ పోతున్నారు. భారత భూభాగంపై పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. తనది కాని ఆస్తిని పక్కవాడికి రాసిచ్చినట్టు భారత్కు చెందిన షగ్జాగాం వ్యాలీని పాకిస్తాన్ అక్రమంగా చైనాకు కట్టబెట్టింది. ఈ దొంగ ఒప్పందాలను భారత్ ఏనాడు గుర్తించలేదని, భవిష్యత్తులో కూడా గుర్తించబోమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చైనా ముఖం మీద కొట్టినట్టు చెప్పారు. నిజానికి 1963లో పాకిస్తాన్ చైనా మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భారత్కు చెందిన షగ్జాగాం వ్యాలీని పాకిస్తాన్ చైనాకు ధారదత్తం చేసింది. కానీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మన దగ్గర దొంగిలించిన భూమిని మరో దేశానికి అమ్మే హక్కు పాకిస్తాన్కు ఎక్కడిది అని సూటిగా భారత్ ప్రశ్నిస్తోంది. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కూడా ద్వివేది ఈ విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో చైనా చేసే ఎలాంటి పనులను భారత్ అంగీకరించదని స్పష్టం చేశారు. ఈ వ్యాలీ ద్వారా చైనా తన కలల ప్రాజెక్ట్ అయిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని నిర్మిస్తోంది. భారత భూభాగం గుండా రోడ్లు వేస్తూ ఆర్థిక కారిడార్ పేరుతో చైనా ఇక్కడ తిష్ట వేయాలని చూస్తోంది. ఇది భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేది. పాకిస్తాన్ తన స్వార్థం కోసం చైనాకు బానిసగా మారి మన భూమిని తాకట్టు పెట్టింది. ఈ రెండు దేశాల అక్రమ బంధం వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ నెల 9వ తేదీ కూడా భారత్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. షగ్జాగాం వ్యాలీ మా అంతర్భాగం, అక్కడ మీరు రోడ్లు వేస్తామన్నా డెవలప్మెంట్ చేస్తామన్నా మేము అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు అని కరాఖండిగా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగానే చెప్పాం. దీనికి చైనా ఎదురుదాడి చేస్తూ అది తమ భూమేనని బుకాయిస్తోంది. కానీ చరిత్ర సాక్షిగా అది భారత గడ్డ. దొంగతనంగా ఆక్రమించుకున్న భూమిని సొంతం అని చెప్పుకోవటానికి నిజంగా చైనాకి ఇలాంటివి అలవాటే. ప్రపంచ దేశాలు కూడా చైనా మీద ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత్ తన భూభాగాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధమని సైన్యాధిపతి మాటల్లో స్పష్టమైంది. పాక్ తన దొంగ బుద్ధిని, చైనా తన దురాక్రమణ బుద్ధిని మానుకోకపోతే మాత్రం తగిన శాస్తి జరుగుతుంది, మరొక గుణపాఠం తప్పదని రక్షణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. సో ఉపేంద్ర ద్వివేది గారు మీటింగ్లో ఏమన్నారు ఈ భూభాగానికి సంబంధించి ఒక్కసారి వినండి. Shaksgam Valley is Indian territory. We have never recognized the so-called China-Pakistan boundary agreement that happened in 1963. We have consistently maintained that the agreement is illegal and invalid. We do not recognize the so-called China-Pakistan economic corridor either, which passes through Indian territory that is under forcible and illegal occupation of Pakistan. The entire Union territories of Jammu and Kashmir and Ladakh are an integral and inalienable part of India. This has been clearly conveyed to Pakistani and the Chinese authorities several times. We have consistently protested with the Chinese side against attempts to alter the ground reality in Shaksgam Valley. We further reserve the right to take necessary measures to safeguard